అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 23వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే గురువుగారి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి, ఉద్యోగస్తులకు అయితే మాత్రం రేపటి రోజున అయితే వీరి యొక్క కార్యాలయంలో పని నిమిత్తం అధికంగా అయితే చాలా ఒత్తిడి ఉంటుంది. రేపటి రోజున కాస్త ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. మీ పై అధికారులు ఒత్తిడి తట్టుకోలేక మీరు ప్రణాళికాబద్ధంగా పనులను అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు తావివ్వకుండా మీ పనిపై మాత్రమే మీరు దృష్టి సాధించడం వల్ల ఎంతైనా శ్రేయస్కరమని అయితే చెప్పుకోవచ్చు. ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే కార్యాలయంలో మీ యొక్క గౌరవం దెబ్బతినకుండా కాపాడుకోగలుగుతారు. చివరిలో మీరు కొన్ని ఆటంకాలు ఎదురైనా కానీ క్రమంగా తొలగిపోయి మీకు కాస్త ఊరట అయితే లభించి తీరుతుంది. వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారంలో కాస్త నెమ్మదిగా ప్రారంభంలో సాగుతుంది. తర్వాత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు లావాదేవీల విషయంలో మీకు ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోయినా సాయంత్రానికైతే పరిస్థితులు అన్నీ సమయానుకూలంగా మార్పు చెందుతాయి. రేపటి రోజున మీకు నూతన పెట్టుబడుల విషయంలో కాస్త తొందరపాటు అయితే పనికిరాదు. అలాగే మార్కెట్ గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అడుగులు వేయాల్సిన విషయం ఎంతైనా జాగ్రత్త పడాలి. డబ్బు విషయంలో రేపటి రోజున ఎంతైనా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. వృధా ఖర్చులు, ఆర్థిక సమస్యలు, ఇటువంటివన్నీ మీకున్న ధనాన్ని అనవసరమైన విలాసాలకు ఖర్చు చేయడం లేదా అవసరం లేని వస్తువులు ఖర్చు చేసే విధంగా భవిష్యత్తులో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఎంతైనా ప్రణాళికాబద్ధకంగా అయితే మీరు డబ్బు అవసరమైతేనే తీయండి, బయటకు లేకపోతే పూచీకత్తు సంతకాలు పెట్టడంలో కూడా కాస్త అప్రమత్తం వహించడం చాలా అవసరం. అప్పులు ఇవ్వడం రేపటి రోజున మీకు ఏమాత్రం కలిసి రాదు. పొదుపు పాటిస్తే ఆర్థికంగా మీరు స్థిరపడగలుగుతారు, మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు రేపటి రోజున ఎంతైనా ఓర్పుతో ఉండడం మంచిది. గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక ఇంట్లో వారి యొక్క భావాలను రేపటి రోజున మీరు అర్థం చేసుకుని మాట్లాడడం వల్ల వివాదాలకు దారి తీయకుండా, మనశ్శాంతి దెబ్బతినకుండా, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల, మృదువుగా సంభాషించడం వల్ల అనవసరమైన విభేదాలన్నింటినీ కూడా నియంత్రించవచ్చు. ఎటువంటి సమస్య ఎదురైనా కానీ ఆవేశపూరితంతో కాకుండా ఆలోచనలతో పరిష్కరించడం ఎంతైనా ఉత్తమం. చాలా జాగ్రత్త వహించడం వల్ల బంధాలు పటిష్టంగా ఉంటాయి. ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉన్న వారికి రేపటి రోజున ఎంతో మధురమైన ఆనంద క్షణాలను అయితే గడపబోతున్నారు. మీ యొక్క భాగస్వామితో కలిసి విందు వినోదాలు జరపడం వల్ల అనుబంధత అయితే మీ మనసును మాట ధైర్యంగా పంచుకోవడం వల్ల అపోహలు కూడా తొలగిపోయి ఒకరిపై ఒకరు నమ్మకం బలపడుతుంది. ప్రియమైన వారితో మీకు చిన్నపాటి సర్ప్రైజులు కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి రేపటి రోజున సానుకూల ఫలితాలు అందుతాయి. కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలవుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన వివాహ చర్చలు కూడా రేపటి రోజున ఒక కొలికి రావడం వల్ల కుటుంబం అంతా సంతోషంలో ఆనందంతో గెంతులు అయిపోతున్నారు. వివాహ నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి రేపటి రోజున అనుకూల సమయం. కొత్త సంబంధాల గురించి వచ్చే ప్రతిపాదనలు కూడా మీ యొక్క మనసును కాస్త ఊరట కలిగిస్తుంది. భవిష్యత్తు పట్ల భరోసా కలుగుతుంది. వివాహ జీవితంలో అడుగు పెట్టాలనుకునే వారికి రేపటి రోజున గ్రహస్థితి అనుకూలంగా ఉండి శుభయోగాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకైతే తమ చదువుల పట్ల, ముఖ్యంగా రాబోయే పరీక్షల పట్ల అదనపు శ్రద్ధ చూపిస్తూ వీరికి చాలా వరకు చదువులో ముందుకైతే దూసుకు వెళ్తూ ఉంటారు. రేపటి రోజున విద్యార్థులకు ఏమైనా పరీక్షలు పాస్ అయితే రేపటి రోజున అధికంగా మీకు చాలా అనుకూలంగా చాలా మంచి వార్తలు కూడా లభించబోతున్నాయి. ఏకాగ్రత లోపించడం వల్ల పాఠాలు గుర్తించకపోవచ్చు. అధైర్యపడవలసిన అవసరం ఎటువంటిది లేదు. చాలా మీరు ఓర్పుతో, సహనంతో, చాలా ఏకాగ్రతతో ఉండడం వల్ల పరీక్షలలో ఆశించిన ఫలితాలు అయితే అనుసరించగలుగుతారు. రేపు రోజున మొబైల్ ఫోన్లు, ఇతర కాలక్షేపాలకు కాస్త దూరంగా ఉండి చదువు పట్ల మీరు కాస్త క్రమశిక్షణతో కూడిన శ్రమ కానీ మీరు
పొందితే గనక విజయం అయితే మీకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల సాధారణంగా ఉన్నా కూడా చిన్నపాటి శారీరక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆహార నియమాలను పాటించకపోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం వంటివి చేసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఉత్సాహం పొందడం ఇటువంటివన్నీ వాతావరణ మార్పు వల్ల చిన్న చిన్న సమస్యలు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య రేపు అనవసరమైన కారణాల వల్ల చిన్నపాటి గొడవలు, మనస్పర్ధలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కనుక మూడో వ్యక్తి జోక్యం లేదా సొంత విషయాల గురించి చర్చించడం వల్ల మీకు చాలా ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది కనుక మీరు వివాదాలను నివారించవచ్చు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం మీకు అసలు మంచివి కాదు. దాంపత్య జీవితంలో ప్రస్తావన చాలా దెబ్బతీస్తాయి కనుక మౌనంగా ఉండటం చాలా శ్రేయస్కరం. అలాగే మీ యొక్క అనుబంధాన్ని పట్టువిడుపులు ప్రదర్శించడం ద్వారా మీరు రేపటి రోజున మీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీ యొక్క అలసటను ఒక్కసారిగా మాయం చేయబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని అయితే విజయవంతంగా పూర్తిగా చేసుకోబోతారు. మనసు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా మారుతుంది. భవిష్యత్తు పరంగా, ఉద్యోగపరంగా మీ యొక్క శుభవార్తలను కొత్త దిశగా అయితే భరోసాగా చూపిస్తాయి. బంధుమిత్రుల నుండి వచ్చే సమాచారం మీ యొక్క కుటుంబంలో పండగ వాతావరణం తీసుకొస్తుంది. మీకు కష్టాలలో ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున ఆర్థికంగా ఒక స్త్రీ వల్ల ధనలాభం వచ్చే సూచనలు బలంగా కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క మానసిక శక్తి కూడా మెరుగుపడుతుంది. స్త్రీ ద్వారా రావాల్సిన పాత బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క స్త్రీ ద్వారా సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మహిళా కస్టమర్ల నుంచి ఆడవాళ్ళు రావడం ద్వారా లాభాలు చేకూరుతాయి. అలాగే ఆస్తి పంపకాల విషయంలో కూడా మీరు ఎంతైనా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఎంతైనా మేలు చేస్తుంది. రేపటి రోజున కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసే మార్గాలు కూడా సుఖమే అవుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక వాహనాలు వేగవంతంగా ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ఇటువంటివన్నీ నిదానంగా నడపడం, హెల్మెట్ ధరించడం వంటివి తప్పకుండా చేయాలి. రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా శ్రేయస్కరం. రేపటి రోజున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్నపాటి ఏమరపాటు వల్ల కూడా ప్రమాదాలు జరిగే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి కనుక అత్యంత అవసరంగా మీరు చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా చాలానే ఉంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాత్రిపూట ప్రయాణాలు అసలు చేయవద్దు. వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీకు చాలా మేలు జరుగుతుంది. అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా త్వరలోనే పెరగబోతుంది. ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా చాలా ఎంతో శుభ ఫలితాలు కూడా ఖచ్చితంగా మారబోతున్నాయి. రేపటి రోజున మాత్రం మీకు అంతరాయం కలిగించే భావోద్వేగాల కోరికలు కూడా అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మీ యొక్క పాత సాంప్రదాయ పాతకాలపు ఆలోచనలు పురోగతిని ఆటంకాలను రేపటి రోజున అభివృద్ధికి అడ్డుపడతాయి. ముందుకు వెళ్ళడానికి అవరోధాలు కలిగిస్తాయి. మీ ఇంటి గురించి పొదుపులు చేయడం చాలా లాభదాయకం. ఒకవేళ పార్టీ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే సన్నిహితులను కూడా ఆహ్వానించడం, అలాగే మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు కూడా చాలామంది ఉంటారు కనుక చాలా కాలంగా చేయవలసిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పకుండా జరపవలసిన రోజులైతే ఉంటాయి. రేపటి రోజున చిన్నపాటి మీ యొక్క జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని అయితే ఆశ్చర్యపరచుతారు. రేపటి రోజున మీరు ఎన్నో ప్లాన్లు వేసుకుని జీవిత భాగస్వామి ద్వారా కొంచెం ఓపికను కోల్పోకండి. సానుకూల సమస్యల ద్వారా ఎంతైనా మీరు తెలుపు రంగు తీపినైతే పంపిణీ చేయడం ద్వారా రేపటి రోజున మీకు శివారాధన ఎంతైనా మేలు చేస్తుంది. తప్పకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి మీరు తప్పకుండా వెళ్ళి బిల్వపత్రాలతో అలాగే గంగాజలంతో శివుణ్ణి అభిషేకించడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. తప్పకుండా తులసి చెట్టు దగ్గర నేతి దీపాలు వెలిగించడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుంది. మనం చెప్పుకున్నాం కదండి, మన వీడియోలో చెప్పుకున్న దేవతారాధన తప్పకుండా అయితే పాటించి తీరాలి. మనం చెప్పుకున్న వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.